జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. రమగారు, మనము అరేబియన్ నెట్స్ కొన్ని స్టోరీస్ చెప్పుకున్నాం కదా, వాటిలోంచి ఏదైనా ఒకటి చెప్పుకుందామా? దురదృష్టం తెచ్చిన అదృష్టం. ఓ, బాగుందండి. కాస్త అటు ఇటుగా అలాంటి కథలు తెలుగులోకి వచ్చిన కథలు కూడా కొన్ని కనపడుతుంటాయి. చందమామ కథల్లో కనిపిస్తాయి. అదే తెలుగు మామూలు మన భాషలో మన పేర్లు మన సర్కమ్స్టెన్సెస్ తోటి ఏమనాలి, మన పరిస్థితులతోటి చేసేస్తారు. బాగున్నాయి కథలు, మంచి మంచివి. పూర్వం రియాద్ నగరంలో అబూబకర్ అని ఒక అబ్బాయి ఉండేవాడట. ఇంచుమించు అనాథగా చెప్పాలి. వాళ్ళ నాన్న వాళ్ళు ఏదో తల్లిదండ్రులు వదిలిపెట్టిన ఆస్తులన్నీ అవగొట్టేసుకున్నాడు. ఏమీ లేవు, బికారి అయిపోయాడు. ఏమిటో ఈ కథల్లో, బాగ్దాదు కథలు, ఖలీఫా కథల్లో అన్ని ఆస్తులు పోగొట్టుకుని బికారి అయిపోయిన కథలు బోల్డ్ కనపడతాయి. ఓకే, అంత బికారులు అయిపోవడానికి ఆ కాలంలో అవేమో పాతకాలపు కథలు. అంత డబ్బంతా ఎటా పోగొట్టేసుకునే వాళ్ళు అర్థమై జావదు మనకి. వాళ్ళు ఏం చేసి పోగొట్టేసుకున్నారో, తాగుబోతనము, ఏమన్నా జూద గృహాలు, వ్యసనాలు, తర్వాత బానిసలు. సరే, ఇక డబ్బులు లేవు, ఎక్కడో ఏది దొరికితే తిని ఏదో ఒక పని చేసి అటు చేస్తుండేవాడు. ఒకసారి ఒక మసీద్ దగ్గర పడిపోయాడట, స్పృహ తప్పి. పడిపోతే అయ్యో వీడు అంత ఒళ్ళేరకుండా పడున్నాడని ఆ వెళ్ళేవాళ్ళు దానాలు చేస్తారు కదా, వెళ్ళేవాళ్ళు దినార్లు విసిరారట. గోల్డెన్ డబ్బు దినార్లు పడ్డాయి. ఇంతలో వెళ్ళేవాళ్ళు ఎవరో చూసి ఒకళ్ళు, అయ్యో పాప వీడు మొహం తిరిగి పడిపోయినట్టున్నాడని పన్నీరు రోజు వాటర్ అద్దె పట్టుకెళ్తారు. ఆ రోజు వాటర్ వాడి మొహం మీద జల్లి చేతిలో ఉన్న 4 ఖర్జూర పళ్ళు వాడి చేతిలో పెట్టారు. అబూబకర్ లేచి చూసుకున్నాడు. ఒళ్ళెరకన్నా నిద్రపోతున్నాను, రోడ్డు మీద పడుకున్నానని చూస్తే తన మీద అంతా రూపాయి బిళ్ళలు, దినార్లు గబగబా ఏరుకున్నాడు. ఎవరో మహానుభావులు వేశారని ఆ ఖర్జూర పళ్ళు తిని కాస్త ఓపిక వచ్చాక ఏం చేశాడు, దీనార్లు పుచ్చుకుని 2 ఖర్జూరాలు తింటే అంత పడిపోయిన స్పృహ తప్పిపోయి ఇదిగా ఉన్నవాడికి కొంచెం ఎనర్జీ వస్తుంది. వెళ్ళి ఆ దీనార్లు పెట్టి పళ్ళేవో కొనుక్కున్నాడు. కొనుక్కునేసరికి ఆ పళ్ళు వలిసి తిరగపోతుంటే కోత అక్కడ కూర్చుంది. వాడికేసే చూస్తుంటే ఏమనుకున్నాడు అబూబకర్, అయ్యో పాపం దీనికి నాకు మళ్ళీ ఎవరో ఉండుంటారు, తిండి కోసం చూస్తుంది అని చెప్పేసి పండు దాని చేతిలో పెట్టాడు. ఆ పట్టకటకా తినేసింది. 2 పండు వలిస్తే మళ్ళీ చూస్తుంది, మళ్ళీ ఇచ్చేసాడు. 6 డజన్ అరటిపళ్ళు కొంటే 6 అరటిపళ్ళు తినేసింది కోతి. ఏమనుకున్నాడు ఇతను, పోనీలే ఖర్జూరాలు తిన్నాం, ఓపిక వచ్చింది, ఇంకా దినార్లు ఉన్నాయి, కొనుక్కుందానిలే, ముందు ఓపిక వచ్చింది కదా అని ఏం చేశాడు, బయలుదేరి వెళ్ళాడు. ఆ కోతి కూడా అతను వెంట పడి వచ్చింది. వాడికి ఏమనిపించింది, ఎవరు దిక్కులేదు మనకి, మన వెనకాల ఎవడు రాడు, ఇదేమిటో మన వెనకాల వస్తుందో రానిచ్చాడు. ఏదో పలహారాల సాల్లోకి వెళ్ళాడు. ఒక దీనారం ఇచ్చి ఆహారం తీసుకుని పళ్ళెలను పెట్టి కోతికి కూడా పెట్టి 6 అరటిపళ్ళు తినేసి ఇది కూడా తినేసింది. సరే, అక్కడి నుంచి బయలుదేరాడు ఎక్కడైనా పడుకోవడానికి. లోపలికి వెళ్తూ ఉంటే కోతి వాడిని అనుసరించే వస్తుంది. ఇదేటో వెంట వస్తుంది అనుకుని దగ్గరికి తీసుకున్నాడు. ఏమిటి దోస్తు, నువ్వు నాతో వస్తావా అని అడిగాడు. అడిగితే కోతి వాడికేసే చూస్తుంది. సరేలే పోదాం పదా అని ఆ కోతిని ఎత్తుకుని భుజం మీద ఎక్కించుకున్నాడు. నడిచిపోతుంటే ఒక పురాతన పాడుబడిపోయిన ఇల్లు ఒకటి ఉంది. వీడికి అక్కడ ఒక పగిలిపోయిన అద్దం ఉంటే చూసుకున్నాడు. జుట్టిట నిలబడి మాసిపోయిన గడ్డం, చింపిరి జుట్టు, చింకి గుడ్డలు, తన అవతారానికి ఎవ్వడూ తన లోపలికి రానివ్వడు. ఏ బిల్డింగ్లోకి వెళ్దామన్నా, సత్రంలోకి వెళ్దామన్నా ఎవరు రానివ్వడు, బిచ్చగాడల్లే ఉన్నాడు. అది మన ఎవరు రానిస్తారు, పైగా నీలాంటి కోతిని వెంట పెట్టుకెళ్తే సత్రం వాడు అసలు రానివ్వడు. డబ్బులు చూపిస్తే పోనీ రానివ్వచ్చు, కోతులను తీసుకొస్తే ఒప్పుకోవద్దు. పొద్దున్నుంచి నా వెనకాల పడి తిరుగుతున్నావు, నిన్ను వదలటం నాకు ఇష్టం లేదు, ఇదే మన రాజమహల్, పద లోపలికి వెళ్దామని ఆ పాడుబడిన ఇంట్లోకి లోపలికి పోయాడు ఆ కోతితో సహా. లోపలికి వెళ్ళి ఆ కోతిని దించి ఏదో నేల తుడుచుకుని పడుకుందామని ఆ నేల తుడుస్తుంటే పక్కన దిబ్బిన కోతి ఉన్నట్టుండి ఒక అబ్బాయిగా మారిపోయింది. టెంగుమని చక్కగా ఉన్నాడు వాడు. ఉండేసరికి వీడు ఆశ్చర్యపోయాడు. అబూబకర్, ఏంటి ఇలా మారిపోయావు అంటే, నువ్వు చాలా మంచివాడివి, నీ వల్ల నా ఆకలి తీరింది, 3 రోజులుగా ఈ ఊళ్ళో తిరుగుతున్నా, ఎవ్వడూ నాకు తిండి పెట్టలేదు, నీకు వచ్చిన దినారు నీ అన్నం మానేసి నువ్వు తిండి మానేసి నాకు పెట్టావు, అరటిపళ్ళు వీడికే పెట్టేశాడుగా కోతికే, నేను నీ అదృష్టాన్ని, నీ దురదృష్టం ఇవాళ నుంచి పోయింది, నేను నీ అదృష్టాన్ని చూడు, నీ జీవితాన్ని బాగు చేసేస్తాను అంటే నిన్నేమని పిలవాలంటే హసన్ అని పిలవమన్నాడు. హసన్ వీడు అక్కడి నుంచి ఏం చెప్పాడంటే, నేను నీకు ఒక్కడికే కనపడతా, ఎవ్వరికీ కనపడి, నేను నీకు డబ్బులు ఇస్తా, బయటికి వెళ్ళి చక్కటి బట్టలన్నీ కొనుక్కురా, శుభ్రమైన బట్టలు కట్టుకుంది కానీ హాయిగా ఉంది, కానీ నేను నీ నగరానికి రాజుని చేస్తాను నేను అన్నాడు. అదృష్టం కలిసి వచ్చింది. ఎటా వస్తుంటే వస్తాయి ఎటాగే అదృష్టాలు, ఏకంగా రాజే. ఈ దురదృష్టం పోయి అదృష్టం వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఏం చేశాడు, బట్టలు గిట్టలు మంచి బట్టలు వచ్చినాయి. చక్కగా వీడు శుభ్రంగా స్నానం చేసి తలకాయని ఇటుగా దువ్వుకుని, స్నానశాలలు ఉంటాయి ఆ ఊళ్ళో,
స్నానశాలకు వెళ్ళి చక్కగా తలంటి పోయించుకున్నాడు. బాగా వచ్చాడు, మంచి బట్టలు వేసుకున్నాడు. అక్కడి నుంచి హసన్ ఏం చేశాడు, ఒక దంతపు పెట్టిచ్చాడు. దాని నిండా బంగారపు వస్తువులు వేసిచ్చాడు. నువ్వేం చేస్తావు అంటే దంత పెట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళు. రాజు దగ్గరికి వెళ్తే రాజుగారి ఈ వస్తువు చూసి చాలా సంతోషిస్తాడు. ఇది ఇక్కడ దొరికేది కాదు. మరి ఆయన ఏం కావాలి అని అడుగుతాడు. మీ అమ్మాయినిచ్చి ఫరీదా బేగం నుంచి పెళ్లి చేయమని అడుగు. తెల్లబోయాడు అబూబకర్. ఇంకా నయం, రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఫరీదా బేగం మన మనుషులకి మనకి కంటికి కూడా కనబడదు. ఆ అమ్మాయిని పెళ్ళిట చేసుకుంటుంటే రాజు చేస్తాడయ్యా, నీకెందుకు, నేనున్నా కదా నీ అదృష్టాన్ని చెప్పు అనేసరికి సరే ఒప్పుకున్నాడు. 2-3 రోజులు చక్కగా తిని బాగా తయారయ్యి మంచి బట్టలు వేసుకుని దంత పుచ్చుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. సుల్తాన్ దగ్గరికి వెళ్తే బయట అంతకుముందు ఎప్పుడు ముష్టి వాళ్ళని ఇలా మురికి చింకిగుడ్డల వాళ్ళని ఆ రాజభవనపు రోడ్డు మీద కూడా రానివ్వరు సైనికులు. కానీ వీడిని చూసి జీహుజూర్ అంటున్నారు. ప్రతి వాళ్ళకి తలా ₹1 ఇచ్చుకుంటూ లోపలికి వెళ్ళాడు, దినారాలు ఇచ్చుకుంటూ. రాజుగారిని చూశాడు. రాజుగారు అన్నారు, అబ్బో ఎంతో బాగున్నాడు కుర్రాడు, ఎంత బాగున్నాడు, 27 అట్లా ఆ వయసు ఉంటుంది వాడికి. బాగున్నాడు, మంచి బట్టలు, చెంకీ పని దాని నిండా, ఈ ఊళ్ళో జరిగేవి కాదు, ఎక్కడదో ఈ వస్తువు, ఈ బట్ట, ఆ క్లాత్ చాలా బాగుంది, వాడి డ్రెస్సు బాగుంది, డ్రెస్సులో వాడు బాగున్నాడు, వాడు తెచ్చిన దంత పెట్టే ఇంకా బాగుంది. దంత పెట్టే చూసేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. ఆ సుల్తాన్ తెరిచి చూస్తే ఏముంది, అందులో అన్ని వజ్రాభరణాలు అవి ఉన్నాయి. చాలా ఆశ్చర్యపోయాడు. మీకేం కావాలి, నేను మీకేం చేయగలనంటే, అంటే మీరు చేయగలరో లేరో అన్నాడు. ఏం కాదు, నువ్వు ఏది అడిగినా చేస్తాను అనేసరికల్లా సరే రాజు అన్నాడు, చెప్పు అనేసరికి మనవాడు అబూబకర్ చెప్పాడు, ఫరీదా బేగంని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. రాజుగారు గతుకమన్నాడు. వజీర్ కేసి చూశాడు. వజీర్ దగ్గరకు వచ్చి నుంచున్నాడు. ప్రభు, మనం ఆలోచించద్దు జాపన, ఎందుకంటే ఒక్కడే అబ్బాయిల్లే ఉన్నాడు, ఏమి ఫ్యామిలీ గీమిలీ లేదు, ఎక్కడి నుంచో వచ్చాను, పురాతన కాలపు సంపదలు ఉన్నాయని చెప్తున్నాడు. ఏం సంపద ఉందో కనుక్కుందాం, మనకైనా తాడు బొంగరాలు లేని వాడే కావాలి, మన అమ్మాయిని తీసుకుపోకూడదు, వాడు ఇక్కడే ఉండాలి, మనకంటే ఆస్తిపరుడు అయి ఉండాలి. ఎవరికైనా పిల్లని ఇచ్చేటప్పుడు ఆస్తిపరులు కావాలి. సరే బాగుందిగా, అందుకని సరే చేయమన్నాడు. వజీరే చెప్పాడు. సుల్తాన్ వారి దగ్గర అద్భుతమైన రత్నహారం ఒకటి ఉంది, కొన్ని కోట్ల ఖరీదు చేస్తుంది, మా రాజ్యం కంటే దాని విలువ ఎక్కువ. అలాంటి రత్నాభరణాలు ఏమైనా మీ దగ్గర ఉంటే చూపించండి, అప్పుడు మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాం. మాకంటే ధనవంతుడు కావాలి కదా అల్లుడు, దామాది ఎప్పుడు ధనవంతుడు కావాలి అనేసరికల్లా అబూబకర్ చూపించండి నేను చూస్తాను అన్నాడు. రాజుగారు ఇంత పెట్టోడు తెప్పించారు. ఆ పెట్టెలో పెద్ద రత్నాభరణం ఒకటి బ్రహ్మాండం కాదు, ఎంత బాగుందో. అక్కడి నుంచి కోసేసాడు వీడు. మా తాతగారి పెట్టెలో పురాతన సామాన్లు చాలా ఉండాలి, ఖజానాలు, మా పురాతన ఖజానాలు వెతుకుతాను, ఇలాంటివి 3-4 చూసినట్టు గుర్తుంది నాకు, తీసుకొచ్చి చూపిస్తాను మీకు, చూపించాక పెళ్లి పెట్టుకుందామన్నాడు అని హుందాగా ఆ వజ్రాభరణాన్ని చూసేసి ఇతను ఏం చేశాడంటే మంచి ఇల్లు ఒకటి బాడికి తీసుకోమన్నాడు. మొదటి హసన్ ఈ కోతి మంచిగా మారాడు కదా, బోల్డ్ డబ్బు ఇచ్చి వీడితో ఒక పెద్ద భవనం తీయించాడనమాట. ఆ భవనంలో ఉంటున్నారు. అక్కడికి వెళ్ళి ఆ హసన్ లోపల కూర్చుంటే వాడిని చూసి మెళ్ళ ఉన్న వస్తువులన్నీ తీసి పారేసి చొక్కా విప్పేస్తూ, మనకేం పెళ్ళవదు గిల్లవదు, ఆవిడ కోసేసి వచ్చాను, మన దగ్గర ఎక్కడ అట్లాంటి ఆభరణాలు, అది ఎంత బాగుందో, అట్లాంటి ఆభరణాలు దొరకవు అంటే అది ఎట్లా ఉందో గీసి చూపించమన్నాడు. ఇదిగో ఇట్లా ఉందని గీసి చూపించాడు. ఇంతే కదా, ఒకటి కాదు 6 డజన్ ఇస్తా నీకు, పెళ్లి చేసుకుందు కానీ. బాగుందిగా. చాలా సంతోషించి కావలించుకున్నాడు హసన్. ఫరీదా బేగంని పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటో తెలుసా, జన్మంతా ఖజానాలో ఉండటమే. ఓహో, నాకు అలాంటి అదృష్టాన్ని పట్టిస్తున్నావు, నీలాంటి స్నేహితుడు ఎవరికైనా దొరుకుతాడా లోకంలో, నాకు కాబట్టి ఇంత అదృష్టం పట్టింది, చెప్పు నీకేం కావాలో చెప్పన్నాడు. చెప్తా, నీ పెళ్ళయ్యాక చెప్తానన్నాడు వీడు. సరే ఏమైంది, రాజుగారు ఒక 4 రోజుల్లో పెట్టెలు, ఒక పెద్ద పెట్టె నిండా ఇంత బాక్స్లో 6 డజను నెక్లెస్లు వేసుకుని పట్టుకుపోయాడు రత్నాభరణాలు. మా తాతగారి నాయనమ్మ వాళ్ళ పెట్టెలు ఉన్నాయండి నా దగ్గర, అందులో ఇవి ఉన్నాయని ఆ బాక్స్ ఇచ్చాడు. చూస్తే ఏముంది, కళ్ళు మిరుమిట్లు గొలిపేసినాయి. తమ దగ్గర ఒక్క హారం ఉంది, అది కోట్ల విలువ చేస్తాను గొప్ప చెప్పుకుంటున్నారు వీళ్ళు. 6 తెచ్చాడు వీడు, మనవాడు 6 పట్టుకొచ్చాడు. దాంతోపాటు ఇంకా ఎన్ని నగలు ఉన్నాయో, ఎవరి దగ్గరైనా ఆ బంగారం ఉందంటే ఒకే రకం 6 ఉన్నాయంటే ఇంకా ఎన్ని రకాలు ఉంటాయి, చిన్నపన్న వస్తువులు ఎన్ని కుప్పలు తెప్పలుగా ఉండుంటాయి. రాజు ఆశ్చర్యపోయాడు. గబగబా పైనుంచి దిగేసి వచ్చేసి తక్తు మీద నుంచి దిగొచ్చి కావలించుకున్నాడు అబూబకర్ని. ఇవాళ ఇచ్చి నువ్వే మా అల్లుడివి, రేపే పెళ్ళి, ధూమ్ధామ్గా పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి అలంకరించండి నగరాన్ని అన్నాడు. నగరం అంతా అలంకరించారు, అబూబకర్ ఉన్న బిల్డింగ్ని అలంకరించారు, అన్నీ అలంకారం చేశారు.
తెల్లవారి పెళ్లి చేశారు. పెళ్లి చేశాక సరే ఆ రాత్రి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాలి వీడు. అప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు అంటే కొంచెం అమ్మాయి అబ్బాయి చూసుకునే పెళ్ళిళ్ళు కాదుగా, ఏదో ఇది పెడతారు, ఘోష ఉంటుంది, అటు వేరు ఇటు వేరు ఉండి కుబుల్ హై అని అడిగిస్తారు. కుబుల్ హైలు అయిపోయాక రాత్రికి సాయంకాలం ఏడు పార్టీలు గిట్టులు అయ్యాక పిల్లాడు కలుసుకుంటారు. సరే వీడేం చేశాడు, గబగబా తన భవనానికి వెళ్ళాడు. వివాహం అయిపోయింది, నీకేదో కావాలన్నావు, ఏం కావాలో చెప్పంటే ఫరీదా బేగం దగ్గరికి వెళ్తావు కదా, ఆమె మెడలో ఒక రాగి తాయెత్తు ఉంటుంది, ఆ తాయెత్తు తెచ్చి నాకు ఇవ్వన్నాడు. బాగుంది, సింపుల్. ఏమిటి ఇంత జీవితానికి నేను ఇవ్వాల్సింది ఒక రాగి తాయెత్తా, అదే ఎంత చిన్న విషయం. సరేననుకున్నాడు. అక్కడి నుంచి మధ్యాహ్నం అంతా గానా భజానాలు సాగినాయి, అందరూ తాగారు, తిన్నారు, ఊరంతా పండగ చేసుకుంటున్నారు. చీకటి పడేసరికల్లా ఈ అబ్బాయిని అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు, అబూబకర్ని. వెళ్ళేసరికల్లా ఫరీదా బేగం చక్కగా అలంకరించుకుని కూర్చున్నది, మేలు ముసుగేసుకుని. అప్పుడు చెప్పింది, బేన్మా నువ్వు మొదటిసారి వస్తువు తెచ్చినప్పుడే నేను నిన్ను చూశాను, నువ్వు నాకు ఎంతో నచ్చావు, నేను నీ ప్రేమలో పడిపోయాను, నేను నీ దాన్ని అంది. అయితే సరే నీ మెడలో తాయెత్తు తీసి నాకు ఇచ్చేయన్నాడు. నేనే నీ దాన్ని అయినప్పుడు తాయెత్తుకేముంది, తీసి ఇచ్చేస్తాను, ఇదిగో తీసుకో అని తీసి చేతిలో పెట్టేసరికల్లా ఆ తాయెత్తు పుచ్చుకుని ఉండి ఇప్పుడే వస్తానని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అబూబకర్ బయటికి. వెళ్ళటం గుర్రం ఎక్కి దౌడు తీసుకుంటూ తను పెట్టుకున్నాడుగా భవనం, ఆ భవనానికి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికల్లా అక్కడ కూర్చున్న హసన్కి ఆ తాయెత్తు ఇచ్చాడు. ఫరీదా నా కోసం వేచి ఉంది, వెళ్ళొస్తాను అన్నాడు. ఇంకెక్కడికి వెళ్ళేదని నెత్తి మీద ఒక్క పెట్టాడు ఆ హసన్. పెట్టడం ఏమిటో అంతే కథ. తెల్లారాక మెలకు వచ్చింది అబూబకర్కి. తీరా చూస్తే తను కొత్తగా తను ఏర్పాటు చేసుకున్న బిల్డింగ్లో లేడు, పెద్ద రాజభవనం తీసుకున్నాడు కదా, ఇది వరకు ఓ పాడుపడిపోయిన ఇంట్లోకి వెళ్ళాడు కదా, అద్దం విరిగిపోయిన అద్దం ఉంది, అక్కడ పడి ఉన్నాడు. లేచి చూసుకున్నాడు, తన మీద ఒంటి మీద ఎలాంటి అలంకారాలు లేరు, కొత్త పెళ్లి కొడుకు, రాజుగారి కొత్తల్లుడు, ఇంకా మనుగుడుపులు కానీ పెళ్లి కొడుకు పాపం. బోళ్ళ నగలు కూడా వేశారు చేతులు, కానీ ఆభరణాలన్నీ అలంకారాలనే. అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఇంకేముంది, చింపిరి చుట్టూ చీకిరి బాకిరిగా ఉన్న గడ్డము. మొదటి రోజున అద్దం చూసుకున్నప్పుడు తను ఏమిటో ఇవాళ అదే కాంతపోయాడు. అదేంటి నేను ఇలా అయిపోయాను, హసన్ నన్ను మోసం చేశాడు, వాడు నా అదృష్టం అన్నాడు, ఇదేంటి దురదృష్టంగా అయిపోయింది. ఇప్పుడు ఇంతకీ ఈ అదృష్టపు కథలో నాకు పెళ్లి కూడా అయ్యింది, అమ్మాయి నా భార్య, అదే కదా, అల్లా సాక్షిగా పెళ్లి చేసుకున్నాను. అక్కడి నుంచి పరిగెత్తి రాజభవనం దగ్గరికి వెళ్తే బయట నుంచి కేకలు పెట్టాడు. ఆ సైనికులంతా కొట్టిపారేశారు బండి. ఎవడరా నువ్వు, లోపలికి వస్తాను, నేనే మీ రాజుగారు అల్లుడిని అబూబకర్ని, ఫరీదా బేగం భర్తనంటే తిట్టారు అందరూ, కొట్టారు కూడాను. నువ్వు ఆ ఫరీదా బేగం మొగుడు ఏంటి, ఇప్పుడే ఆయన వచ్చాడు, అందరికీ గుప్పెడు బంగారం పంచిపెట్టాడు, ఆయన వచ్చి ఆ భార్యతో గడుపుతుంటే నువ్వు మధ్యలో నీ గోల ఏమిటన్నారు. నిర్ఘాంతపోయాడు. అయ్యో బాబోయ్, నా రూపంలో ఎవరు వెళ్ళారు, తనకు తెలిసిపోయింది. ఇంకా హసనే తన రూపాన్ని తీసుకున్నాడు. బహుశా ఆ రాగి రేకు ఉండటం వల్ల ఇన్నాళ్ళు ఈ హసను అక్కడికి వెళ్ళలేకపోయాడు. ఎప్పుడైతే తాయెత్తు తీసేయబడిందో వీడు వెళ్ళిపోగలడు ఎక్కడికైనా. ఇంకేం చేస్తాడు, పెద్దగా కేకలు పెట్టాడు, ఊరంతా పిచ్చివాడిగా తిరుగుతూ ఉండిపోయాడు. రాజుగారి దగ్గరికి పరిగెత్తాడు. రాజుగారు లోపలికి రానివ్వలా, ఎవరు నమ్మరు. ఆ అబూబకర్ ఏం చేశాడు, అబూబకర్ ఆ రూపంలో ఉన్న హసను వాడికి ఏంటంటే చీకటి రాత్రి కావాలి, అమావాస్య వస్తే కానీ ఆ అమ్మాయి తన వశం కాదు, వాడి దగ్గర ఉన్న మంత్రశక్తులకి ఉండిపోయింది. అంతే. ఈ అబూబకర్ ఊరంతా తిరుగుతూ ఏడ్చుకుంటూ పిచ్చి కేకలు పెట్టుకుంటూ తిరుగుతుంటే ఒక దీని దగ్గర భోజనశాల దగ్గర సొమ్మసిల్లిపోయి పడిపోయి ఉండేసరికల్లా ఎవరో ఒక జ్యోతిష్కుడు అక్కడ కూర్చొని, మొహం బ్రహ్మాండంగా ఉంది, వీడేంటి ఇట్టా ఉన్నాడని, వాడి మొహం మీద నీళ్ళు చల్లండిరా, వాడి సంగతి ఏదో కనుక్కుందామన్నాడు. అనేసరికల్లా సరే లేవదీస్తే ఏదైనా 2 రొట్టెలు కొని చేతిలో పెట్టి, ఏంట్రా కుర్రాడా నీ బాధ, శుభ్రంగా ఉన్నావు, కష్టపడి ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు, ఇట్లా ఎందుకున్నావు ఏంటంటే, నేనేం చెప్పనండి, నాకు ఒక కోతి కనపడింది, దాని పేరు హసను అని కథ అంతా చెప్పాడు. చెప్పగానే ఆయన అన్నాడు, అరే నీకు మేలు చేయాలనిపిస్తుంది, నిజానికి వాడొక మాంత్రికుడు, నువ్వు ఒక పని చెయ్యి, ఎలాగైనా సరే నేను ఒక తాయెత్తు ఇస్తా, ఆ తాయెత్తు వాడి మెడలో పడాలి, పడితే వాడు కోత అయిపోతాడు, ఆ కోతిని కాల్చి బూడిద చేసేయాలి, చంపేసేయాలి దాన్ని, అప్పుడే నువ్వు తప్పించుకోగలుగుతావంటే, నేను ఎట్లా వెళ్తానండి, కోటలోకి నన్ను రానివ్వరు అంటే, ఆ మార్గాలన్నీ నువ్వు చూసుకో, నీ తెలివి వాడుకో, నేను మాత్రం తాయెత్తు ఇస్తానని తాయెత్తు చేతిలో పెట్టాడు. తాయెత్తు జేబులో పెట్టుకున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి రూపాయి పుట్టే మార్గం లేదు. మళ్ళీ ఓ మసీదు దగ్గర సొమ్మసిల్లి పడిపోయాడు. మసీదులోకి వెళ్ళేవాళ్ళు పావలా అర్ధ మళ్ళీ దినార్లు పడేశారు. తెల్లారు లేచి చూసుకున్నాడు, తన మీద డబ్బులు ఉన్నాయి. సరే ఏం చేశాడు, ఇట్లా ఉంది కదా మన పని, ఇప్పుడు తిండి కాదు మనకు కావాల్సింది,
అని చెప్పి ఏం చేశాడు, శుభ్రంగా వెళ్ళి స్నానం చేసేసి ఆ డబ్బులతోటి మంచి బట్టల జత ఒకటి కొనుక్కున్నాడు. బట్టలు వేసుకున్నాడు. బట్టలు వేసుకుని ఏం చేశాడంటే ఆ ఊళ్ళల్లో మనకి రంగురాళ్ళు కొన్ని కనపడతాయి, తలతళ్ళాడే వజ్రాలు. వజ్రం కాదు, పాడు కాదు, గాజురాయి. ఊరికలా మెరుస్తూ ఉంటుంది. ఊరికే మెరుస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఏం చేశాడు, ఒక గులాబీల దండా కొన్నాడు. వాడి మీద పడిన దీనార్లు దీంతో ఫినిష్ అయిపోయినాయి. సరే, అక్కడి నుంచి ఏం చేశాడు, ఒక స్వీట్ షాప్ వాళ్ళ దగ్గరికి పోయాడు. వాళ్ళకి సాయంత్రం వచ్చి పనిచేస్తాను అని చెప్పేసరికి స్వీట్ షాప్ వాళ్ళను, సరే మాకు సాయంకాలం, వీడికి ఏంటంటే వీళ్ళు స్వీట్ చక్కెర పాకం చేసే ఫ్యామిలీ వీళ్ళది. అదొక ప్రత్యేక పాళం, చక్కెర బిళ్ళలు చేస్తారు. ఆ పని తెలిసిన వాడు రేర్గా ఉంటాడనమాట. వీడికి సొంత వృత్తి చేయటం ఇష్టం లేదు ఇప్పటిదాకా. ఇప్పుడు వృత్తి చేయడానికి డిసైడ్ అయ్యేసరికల్లా 10 వరహాలు జీతం, 10 దినార్లు జీతం. అయితే ఏమన్నాడు, ఒక 5 దినార్లు ఇప్పుడు ఇచ్చేయండి, పని మొత్తం ఈ నెలంతా పనిచేశాక తతమా 5 దినార్లు ఇద్దరు, కానీ డబ్బు అవసరంలో ఉన్నానంటే వీళ్ళ ఫ్యామిలీ తెలుసు వాడికి. ఆ స్వీట్ షాప్ వాడు ఏం చేశాడు, 5 దినార్లు వీడి చేతిలో పెట్టాడు. వీడు 5 దినార్లు, గులాబీల దండ, మేలిమిగా అనబడే చవక రకం వజ్రము, ఆ రాయి పుచ్చుకుని మన రాజుగారి దగ్గరికి పోయాడు. బయట వరుసగా సైనికులు ఉంటారు కదా, తలా 1 దినారు చేతిలో పెట్టాడు. రాజుగారిని చూడాలి అని రాజుగారి దగ్గర ప్రవేశపెడితే ఎవరో ఏమిటో అంటే, మీ యువరాజు గారిని చూడాలి, అల్లుడు గారిని చూడాలి, ఆయన కోసం నీ వజ్రం తెచ్చాను, ఆయనకి ఫరీదా బేగం లాంటి వజ్రం దొరికింది, అలాంటి వజ్రం దొరికిన మహానుభావుడికి ఈ వజ్రాన్ని కూడా ఇవ్వాలనుకుంటున్నాను అనేసరికల్లా రాజుగారు తన అల్లుడు గొప్ప చాలా ఉంది ఆయన. అదే కదా, వజ్రం చూస్తే ధగా ధగా అంటోంది. దాని పక్కన గులాబీలు ఉండేసరికల్లా రంగు పడేది గులాబీ రంగు వజ్రంలాగా కనపడుతోంది. సరే, అల్లుడు గారు రూముకి దారి తీయించాడు. అల్లుడు గారే వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికల్లా ఫరీదా బేగం వెనకాల ఎక్కడో ఉంది, ఆవిడ ఘోష కదా, రాజుగారు, వజీరు, అల్లుడు గారు ముగ్గురు నుంచున్నారు. వీడేం చేశాడు, ఆ గులాబీల దండలోనే తనకి తాయెత్తు ఇచ్చాడు కదా జ్యోతిష్కుడు, తాయెత్తుని కట్టేశాడు. దండ వేసేసరికల్లా ఆ వజ్రం చేతిలో పెట్టి ఆ దండ వేశాడు. వెయ్యటం ఏమిటి, మరుక్షణం అంత పొడుగునున్న హసన్ గాడు ఒకేసారి అబూబకర్ రూపంలోనే ఉన్నాడు కదా, కుదించిపోయి కోతి పిల్ల అయిపోయాడు. అయిపోవటం ఏంటి, వీడు ఒక్క ఎగిరెగిరి ఆ కోతిని గట్టిగా పుచ్చేసుకున్నాడు. సుల్తాను, వజీరు కేకలు పెట్టారు, ఎవడ్రా మా అల్లుడిని కోతిని చేసావు దుర్మార్గుడా అని అరిచర్చి కేకలు పెట్టారు. కేకలు పెడితే, వీడు నిజంగా కోతేనండి, అబూబకర్ని నేను, నాకే మీ అమ్మాయి నుంచి పెళ్లి చేశారు మొన్న, నేనే మీకు వస్తువులు తీసుకొచ్చి చూపించాను అనేసరికల, నువ్వే మోసగాడివి ఎందుకు కాకూడదు, నువ్వు మా అల్లుడిని ఇట్లా చేసి నువ్వే మోసగాడివేమో అని అన్నాడు రాజు. ఇంతలో ఒక జ్యోతిష్కుడు లోపలికి వచ్చాడు. ఆయన ఎవరు, వీడికి తాయెత్తు ఇచ్చినవాడు. ఓకే, ఇంతే కాదు, ఆ ఫరీదా బేగం మెడలో ఉన్న రాగి తాయెత్తు ఇచ్చింది కూడా ఆ జ్యోతిష్కుడు. ఓహో, ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడంటే, కాదు, ఇతనే మీ నిజమైన అల్లుడు, మనం 11వ ఏట కట్టాం తాయెత్తు, ఆ 11వ ఏట ఆ అమ్మాయి మీద ఒక అఘాయిత్యం జరిగింది. ఇట్లా మా మంత్రశాలి ఒకడు అఘాయిత్యం చేశాడు, మీకు జ్ఞాపకం ఉంది కదా, అప్పుడు నేను ఒక తాయెత్తు ఇచ్చాను, వాడు పెళ్లి చేసుకున్నాడు. ఇది ఎప్పుడైంది, పౌర్ణమి నాడు పెళ్ళయింది. 15 రోజుల్లో అమావాస్య వస్తే కనుక ఆ అమ్మాయి అతనికి స్వాధీన పడిపోతుంది. అందుకోసం ఈ 15 రోజుల నుంచి ఈ పిల్లతో కాపురం చేయలేదు, ఈ వారం నుంచి ఇతను ఊరికే కబుర్లు చెప్తున్నాడు. అవునా కాదా అంటే, అవును, రోజు కబుర్లు చెప్పుకుంటున్నామని చెప్పింది ఆమె. ఆ రాత్రి అయ్యేదాకా వీడికి అమ్మాయి అవేలు కాదు. ఇందులోకి లోపలికి కోటలోకి ప్రవేశించడానికి రాగిది అడ్డం ఉంటుంది కాబట్టి ఈ అబూబకర్ని పట్టుకున్నాడు. అబూబకరే మీ నిజమైన అల్లుడు అనేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. ఆయన నుంచి సైనికులు పిలిపించి దీన్ని కాల్చి మస్ట్ ఏంటంటే ఆ కోతిని కాల్చేశారు, దాన్ని దహనం చేసేసారనమాట. 2 దెబ్బలు కొట్టి దహనం చేసేస్తే ఇంకా ఆ అమ్మాయి మీద నుంచి ఆ సాయ పోయిందనమాట. ఇంకా తాయెత్తులు గీతలు కట్టక్కర్లా. అబూబకర్ వెళ్ళి ఫరీదా బేగంని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడం ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా. తర్వాత ఇంకా భార్యాభర్తలు ఎంతకాలమో అక్కడే ఉన్నారు. సుల్తాన్ గారికి ఒక్కతే కూతురు, తర్వాత పిల్లలు పుడతారని చూశారు కానీ ఇంకా పిల్లలు కలగలేదు. ఈ అబూబకర్ ఫరీదా బేగంతో కాపురం చేసుకుంటూ హాయిగా పిల్లలు కానీ చాలా మంచి రాజుగా ఎందుకంటే ఈ మన మసీద్ దగ్గర 2 సార్లు ప్రజలు చేసిన దానమే అతన్ని కాపాడింది. అందుకని తప్పకుండా ప్రతి వాళ్ళు దానం చేయాలని ఒక శాసనం చేశాడట. చేసి చాలా కాలం ఆ రియాద్ రాజ్యాన్ని పరిపాలించాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే.